ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈ రోజు నుండి మనము ప్రియమైన ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఎలాగంతా అది ఛాయగా చెప్పబడింది అనేటువంటి అంశం మీద మనము ఇశ్రాయేలీయులు ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని రాబోయే రోజుల్లో కొన్ని రోజులు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ఈరోజు ప్రియమైన వారి యొక్క పండుగలలో ప్రభు యేసుక్రీస్తు యూదుల యొక్క ఇశ్రాయేలు యొక్క పండుగలో ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనం ఈరోజు పాస్కా పండుగను గురించి ధ్యానించుకోబోతున్నామండి. ఇశ్రాయేలీలకి మొత్తం చెప్పాలంటే 9 పండుగలండి. ఇందులో 7 పండుగలు దేవుడు వారికి పాటించమని ఆజ్ఞాపించినటువంటి పండుగలు 7. మిగిలిన 2 పండుగలు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులను వారు ఎప్పుడు మర్చిపోకూడదు అనేటువంటి కృతజ్ఞత హృదయంతో తమకు తాము ఏర్పరచుకున్నటువంటి 2 పండుగలు. మొత్తం పూర్తిగా 9 పండుగలు ఇశ్రాయేలు పాటిస్తారు. అందులో 7 దేవుని ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి పండుగలండి. ఆ 7లో 4 పండుగలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము పునరుద్ధానమును మనకు తెలియజేస్తున్నాయండి. ప్రియమైన ఆ 4 పండుగల గురించి రాబోయే రోజుల్లో మనము ధ్యానించుకోబోతున్నాము, క్లుప్తంగా ధ్యానించుకోబోతున్నాం. ఎందుకంటే గత రోజుల్లో పాస్కా పండుగ గురించి గత సంవత్సరము నేను ఎక్కువగా వివరణగా వివరించాను కాబట్టి ఈ సంవత్సరం దాన్ని ఎక్కువగా నేను వివరించబోట్లేదు. కానీ మిగిలిన పండుగల గురించి మనం ఈ రోజుల్లో నేర్చుకుందామండి. ప్రియమైన మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ప్రతిఫలించేటువంటి పండుగల్లో ప్రధానమైనది ఏంటంటే పాస్కా పండుగ. ఈ పాస్కా పండుగ అబీబు అనేటువంటి నెలలో ప్రియమైన వారు 1 వారము పాటిస్తారు అని చెప్పి మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నామండి. 34వ అధ్యాయము నిర్గమాకాండం 18వ వచనంలో అబీబు నెలలో వారు ఈ పండుగను పాటించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ పాస్కా పండుగ ఎలాగ పాటిస్తారు అనేటువంటి దాని గురించి వివరణగా మనం తెలుసుకోవాలంటే నిర్గమాకాండము 12వ అధ్యాయాన్ని మనం పూర్తిగా చదవాలండి. ఇప్పుడు ఈ పాస్కా పండుగకు ముందుగా వారు ఎలాగ ఈ పండుగకు సిద్ధపడతారు అనేటువంటి అంశం మీద వారు సిద్ధపడేటువంటి 2 విధానాల గురించి మనము రేపు ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. మొట్టమొదటిగా వారు ఎలాగ సిద్ధపడతారు అని మనం గమనించినట్లయితే పులిసిన రొట్టె మొక్కలను, పులిసిన పిండెతో కాల్చబడినటువంటి రొట్టె మొక్కలను వారు తన గుడారాల నుంచి తొలగించుకుంటారండి. ఇది మొదటి సిద్ధపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రి ఏం చేస్తారంటే అబీబు నెల 10వ తారీఖున ఆ తండ్రి ఏం చేస్తారంటే అక్కడ పిల్లలు లేని ఆ సమయాన ఆ తండ్రి పులిసిన పిండితో కాల్చబడినటువంటి రొట్టె మొక్కలను ఆ ఇంట్లో యొక్క గుడారంలో అక్కడక్కడ ఆయన దాచిపెడతాడు. ఇప్పుడు పిల్లలతో అంటాడు, పిల్లల దగ్గర అంటాడు, మనము పాస్కా పండుగకు మనం సిద్ధపడుతున్నాము కాబట్టి మన గుడారంలో ఎక్కడన్నా పులిసిన పిండెతో కాల్చబడిన రొట్టె మొక్కలు ఉన్నాయా చూడండి, మీరు వెతికి మీరు దాన్ని ముట్టుకోకండి, నా దగ్గర చెప్పండి, నేను దాన్ని మన గుడారం నుంచి నేను దాన్ని తొలగిస్తాను అని చెప్పి తండ్రి అంటాడండి. ఎందుకంటే తండ్రి గుడారానికి బయట గుడారానికి బయట నిప్పు అంటించుంటాడు. తండ్రి నిప్పు వెలుగుతూ ఉంటుంది, అగ్ని వెలుగుతూ ఉంటుంది చిన్నగా. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తారంటే మీరు ఆ పులిసిన రొట్టె పిండితో కాల్చబడిన రొట్టె మొక్కలు ఉన్నాయని ఎత్తకండి అంటారు. ఇప్పుడు పిల్లలు మన గుడారంలో ఎక్కడన్నా పులిసిన రొట్టె మొక్కలు ఎక్కడన్నా ఉన్నాయా అని వెతుకుతారండి. వెతికి కనిపెట్టి వారు దాన్ని ముట్టుకోరు. తండ్రి దగ్గర వచ్చి చెప్తారు, డాడీ ఇక్కడ ఉంది, నాన్న ఇక్కడ ఉంది, ఈ యొక్క టేబుల్ కింద ఉన్నట్టుంది, సోఫా కింద ఉన్నట్టుంది, ఇక్కడుంది, ఈ తలుపు మన తలుపు ఆ ద్వారం దగ్గర ఉంది అని చెప్పి పిల్లలు చెప్తారండి. ముట్టుకోరదండి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ప్రియమైన ఒక పక్షి యొక్క ఈక ఉంది కదండి, ఆ రెక్క ఉంది కదా, ఆ పక్షి యొక్క రెక్కతో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని చిన్న చిన్నగా దాన్ని అంటే తీసి అక్కడి నుండి తొలగించి గుడారానికి బయట ఉన్నటువంటి అగ్నిలో ఆ పులిసిన పిండితో కాల్చబడిన రొట్టె మొక్కలను ఆ అగ్నిలో పడేస్తారు. దీనికి అర్థం ఏంటి? ఎందుకు ఇది ఇలా సిద్ధపడతానంటే మనలో ఉండేటువంటి పాపాన్ని, నీలో ఉండేటువంటి పాపాన్ని నువ్వే కనిపెట్టాలి, నువ్వే వెతకాలి, నీ జీవితాన్ని నీవే పరిశోధించుకోవాలి.
ఈ పులిసిన రొట్టె పాపానికి సాదృశ్యంగా ఉంది. పులుపు పాపానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి ఇష్టం లేని పులిసిన రొట్టెతో కాల్చబడినటువంటి పులిసిన పిండితో కాల్చబడిన రొట్టె మొక్కలు లాంటి పాప క్రియలు నీ జీవితంలో ఇంకా ఎక్కడన్నా ఉన్నాయని నువ్వే వెతకాలి. నీ గుడారం అనేటువంటి హృదయాన్ని నువ్వే పరిశోధన చేయాలి. నా గుడారం అనేటువంటి హృదయం పరిశుద్ధంగా ఉందా, లేకుంటే అక్కడక్కడ ఈ పులిసిన పిండెకు సమానమైనటువంటి ఈ రొట్టె మొక్కలు, పాపానికి సమానమైనటువంటి ఈ రొట్టె మొక్కలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ పులిసిన పిండెతో కాల్చబడిన రొట్టె మొక్కలు లాంటి పాప క్రియలు నా జీవితంలో, నా హృదయంలో ఎక్కడన్నా ఉన్నాయా అని నీవే పరిశోధన చేసుకోవాలి. అలా కనిపెట్టి ఒకవేళ అలాంటి పాప క్రియలు పులిసిన రొట్టె పిండెలో ఉన్నట్లయితే నువ్వు దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు దేవుని దగ్గరే నువ్వు చెప్పాలి, అయ్యా నాలో ఇలాంటి పులిసిన రొట్టె మొక్కలు ఉన్నాయి, వాటిని తొలగించయ్యా అని చెప్పి నువ్వు దేవుని దగ్గర చెప్పాలి. కానీ మనుషుల దగ్గర వెళ్ళి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనుషులు నీ పాపాన్ని క్షమించలేరు, దేవుడు ఒక్కడే నీ పాపాన్ని క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ఏ సంప్రదాయాలు కూడా మన పాపాన్ని తొలగించవు. మన పాపము తొలగించబడాలంటే యేసయ్య రక్తం ఒక్కటే పరిష్కారం. ప్రియమైన దేవుని ఇప్పుడు తండ్రి దగ్గర వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు ఆ తండ్రి ఆ రొట్టె మొక్కలను తీసి బయట గుడారానికి వెలుపల మండుతున్నటువంటి ఆ అగ్నిలో పడవేస్తాడు. కాబట్టి మన పాపమును ఆయన బహిరంగపరిచే దేవుడు కాదు. మనలో ఎన్ని పాపాలు లోపాలు ఉన్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు చిన్న శిక్షను మాత్రం ఇచ్చి మనల్ని ఆయన సరిచేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మన జీవితాన్ని పరీక్షించుకుందాము. దేవునికి ఇష్టము లేని పులిసిన ఈ యొక్క రొట్టె మొక్కలు లాంటి పాప క్రియలు నా జీవితంలో ఉన్నట్లయితే తండ్రి నా నుండి తొలగించయ్యా అని చెప్పి మనం దేవుని చూసి మనం అడుగుదాం. దేవుని చిత్తమైతే రేపు ఇంకొక సిద్ధపాటును గురించి మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా స్తోత్రం తండ్రి. పులిసిన రొట్టె లాంటి తండ్రి పాప క్రియలు మా జీవితంలో ఉన్నట్లయితే, మా గుడారం అనేటువంటి హృదయంలో ఉన్నట్లయితే నిన్ను దుఃఖపెట్టే ప్రతి ఒక్క కార్యాన్ని, పాపాన్ని మా జీవితం తొలగించయ్యా తండ్రి. నీ యొక్క రాకడకు మేము సిద్ధపడ్డానికి కృప దయచేయండి అయ్యా. నీకు పరిశుద్ధంగా, నీకు ఇష్టంగా జీవించేటువంటి కృపను ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు తండ్రి మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరికి జీవితంలో కనబడుతున్నటువంటి ప్రతి ఒక్క పులిసిన పిండికు సమానమైనటువంటి రొట్టె మొక్కలు లాంటి పాప క్రియలను తండ్రి మీ బిడ్డల జీవితానికి తొలగించి మీ బిడ్డలకు తండ్రి అయ్యా ఆశీర్వాదాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును అని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.